ఈ కథలో మనం చెప్పుడు మాటలు విని మన అసలు స్వభావాన్ని మార్చుకోవద్దు అనే విషయాన్ని చూద్దాం. ఒక దట్టమైన పచ్చని అడవి. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు జంతువులు నివసిస్తూ ఉన్నాయి. ఒక ఏనుగు కూడా ఆ అడవిలో ప్రశాంతంగా ఉండేది. అటు ఇటు తిరుగుతూ నెమ్మదిగా ఉండేది. ఏ జంతువుకి హాని చేసేది కాదు. ఇలా ఉండగా జిత్తులమారి నక్క ఆ ఏనుగుతో స్నేహం మొదలుపెట్టింది. లేనిపోని మాటలు ఎన్నో చెప్పటం మొదలుపెట్టింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, ఈ మిగతా జంతువులకన్నా నువ్వే గొప్ప అని చెడు ఆలోచనలు నూరిపోయటం మొదలుపెట్టింది. ఏనుగు ఎక్కడికి వెళ్ళినా విడవకుండా వెంట వెళ్తూ అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పింది. నక్క చెప్పుడు మాటలు విని ఏనుగు తానే గొప్ప అని ఆలోచించటం మొదలుపెట్టింది. మిగతా జంతువులని చిన్నచూపు చూడటం ప్రారంభించింది. ఏనుగు దురుసుగా ప్రవర్తించటం, వేగంగా నడుస్తూ రావటం, బిగ్గరగా శబ్దం చేయటం మొదలుపెట్టింది. అన్ని జంతువులకి ఇబ్బంది కలిగస్తూ అడివి అంత కలియ తిరుగుతోంది. దానితో జంతువులన్నీ భయపడ్డాయి. గడ్డిమీద నిద్రపోతున్న చిన్న ఈగ ఏనుగు చేసిన శబ్దంతో ఉలిక్కిపడి కింద పడిపోయింది. లేచి చుట్టూ చూసింది. వేగంగా అరుస్తూ వస్తున్న ఏనుగు కనిపించింది. ఈగకి ఎంతో కోపం వచ్చింది. ఏనుగు ఎదురుగా వెళ్ళి, ఏయ్ ఏనుగు, ఆగు, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది. ఏనుగు కోపంగా, ఏంటి ఇంతలేవు, నన్ను నువ్వు ఆపుతున్నావా అని నవ్వింది. ఈగకి ఒళ్ళు మండింది. ఏనుగుకి బుద్ధి చెప్పాలి అనిపించింది. ఈగ జుయ్యమని ఏనుగు తొండంలో దూరి అటూ ఇటూ కదలటం మొదలుపెట్టింది. వామ్మో అని ఏనుగు తల ఆడిస్తూ ఈగని బయటికి పంపాలని చూసింది. తొండం గట్టిగా ఆడిస్తోంది ఏనుగు. అడివి అంతా పరుగులు పెడుతోంది. ఎంత ప్రయత్నించినా ఈగ తొండంలో నుండి బయటికి రావటంలేదు. ఏనుగు చేసేది లేక, ఈగా, నన్ను క్షమించు అని అరిచింది. నా తొండంలో నుండి బయటికి రా అని ప్రాధేయపడింది. అప్పుడు ఈగ ఇంకోసారి నేను పెద్ద అని అంటావా అని అడిగింది. అప్పుడు ఏనుగు, ఆమ్మో బుద్ధి వచ్చింది, ఇంక ఎప్పుడూ అనను క్షమించు, అందరితో బుద్ధిగా ఉంటా అని చెప్పింది. ఈగ తొండంలో నుండి బయటికి వచ్చింది.